యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రత బాక్షి అన్నారు. సంస్థ 10 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా అక్కయ్యపాలెం నర్సింహ నగర్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీట్ డైన్ అండ్ అన్వెండ్ లంచన్ ఫుడ్ ఫెస్టివల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన అంతర్జాతీయ ప్రాంతీయ వంటకాలను పరిశీలించి వారి సృజనాత్మకతను అభినందించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన డిమాండ్ ఉందని, ఇలాంటి ఈవెంట్స్ వల్ల విద్యార్థుల్లో లీడర్షిప్, టీం వర్క్ నైపుణ్యాలు పెరుగుతాయని సిపి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిసిఏలో బిహెచ్ఎం, బీబీఏ చదువుతున్న విద్యార్థులందరికీ అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశాలు లభించడంపై సిపి హర్షం వ్యక్తం చేశారు. వీరంతా ఇంటర్న్షిప్ కోసం మార్షన్ వెళ్తుండడం పట్ల విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఎండి టేకి ప్రభాకర్, మేనేజింగ్ పార్ట్నర్ అబిబా రూహి, ప్రిన్సిపల్ లోకేశ్వరీలు సహా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సోషల్ మీడియా నెట్వర్క్ ఇన్ఛార్జ్ నేహా ప్రభ, హెడ్ షెఫ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న మంచి ప్రాస్పెక్ట్ గురించి చెప్పడం జరిగింది. మన అందరికీ తెలుసు, విశాఖపట్నం నగరం సిటీ ఆఫ్ డెస్టినీ. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కొత్త ఇండస్ట్రీస్ కూడా గూగుల్ డేటా సెంటర్ నుండి మొదలుపెట్టి అన్నీ వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ రాబోతుంది. ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న సిబ్బంది కోసం, తర్వాత ఆ ఇండస్ట్రీ ఈవెంట్స్ కోసం ఇక్కడ మంచి హోటల్స్ అవసరం. కాబట్టి కొత్త హోటల్స్ కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది. మేఫేర్ హోటల్ కానీ, ఓబెరాయ్ హోటల్ కానీ, ఇంకా చాలా 5-star హోటల్స్ మొదలైంది కట్టడం. సో ఈ హోటల్స్కి మంచి హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఉన్న మంచి ఎంప్లాయీస్ అవసరం. అది కాకుండా వైజాగ్ బయట హోటల్స్ కూడా, ఇండియా బయట హోటల్స్లో కూడా మంచి ఎంప్లాయీస్ అవసరం. వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్ నుండి హాస్పిటల్ మేనేజ్మెంట్లో, క్రూజ్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకు మంచి క్యారియర్ ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో కూడా మేము ఇంతకుముందు కూడా వచ్చాము. ఆ రోజు కూడా డిఫరెంట్ ఐటమ్స్ టెస్ట్ చేశాము. ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్. ఈరోజు కూడా ఉనకొండి హడాభడా కబాబ్ మేము చాలాసార్లు టెస్ట్ చేసాము, కానీ వాళ్ళు స్పెషల్ రెసిపీతో తయారు చేశారండి. అది తింటే అది మౌత్లో మెల్ట్ అయిపోతుంది. అదే మాదిరిగా మేము కస్టర్డ్ చాలా చోట్ల తిన్నాము. ఇక్కడ కస్టర్డ్ విత్ డేట్స్, అది టేస్ట్ వేరే విధంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ విధంగా ఇన్నోవేషన్స్ చేసి వాళ్ళు ఫ్యూషన్ ఫుడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఇప్పుడే తెలిసింది, ఈ సీనియర్స్ వాళ్ళందరికీ మారిషస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఆగస్ట్ నెల మారిషస్కి వెళ్తున్నారండి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. సో నేను కూడా ఒకటి సజెస్ట్ చేశాము, ఒక గ్రూప్ తయారు చేస్తే ఆ సీనియర్స్ జూనియర్స్కి గైడ్ చేస్తారు, మెంటరింగ్ చేస్తారు. సో దట్ ప్రతి బ్యాచ్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్లకు మంచి పోస్టింగ్, మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి. అది ఎన్ష్యూర్ చేయాలి. గత 10 సంవత్సరాలుగా ఈ అకాడమీని ఒక ఆంధ్రప్రదేశ్లో యూనిక్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కల్నరీ అకాడమీగా మేము తీర్చిదిద్దాము. ఇంతవరకును మా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఆన్ అండ్ యావరేజ్
వాళ్ళ భవిష్యత్తు 3వ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు 1,20,000 రూపాయల హయ్యెస్ట్ ప్యాకేజీతోని మనం వాళ్ళందరికీ కూడా శాలరీస్ అందజేసాము. ఈరోజు మీరు చూస్తున్నట్లయితే మన ఫుడ్ ఫెస్టివల్, మన డెలికేసీ ది టౌన్ అని చెప్పేసి ఒక మీట్ అండ్ డైన్ అని చెప్పి ఒక ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేసాము. దీనికి మన కమిషనర్ గారిని కూడా మనం ఇన్వైట్ చేసాము. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందించాము. ఈ విధంగా ప్రతి క్వార్టర్లీ ఫుడ్ ఫెస్టివల్ ఏదైనా అందజేస్తూ మా యొక్క ఎగ్జిక్యూటివ్ షెఫ్ సురేష్ గారు ఎవరైతే ఉన్నారో వారి నిర్వహణలోని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఇక్కడ ఫారెన్ ఏషియన్ కంట్రీ ముఖ్యకరంగా అటు ఫ్లైట్ క్యాటరింగ్లో కానీ అటు క్రూజ్ క్యాటరింగ్లో కానీ అనుభవం చెందిన షెఫ్ సురేష్ గారు ఈరోజు ఫెస్టివల్లోని ఒక 65 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని మనం అందజేసాము. ఈ యొక్క వెరైటీస్లోని మనకు అందరికీ కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ని మనం విభజిస్తూ ఈ యొక్క డెలికేసీ అనే దాన్ని నిర్వహించి సక్సెస్ చేయించినందుకు మా టీం మెంబర్స్కి గాను అదేపూర్వకంగా మీడియా అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అందరూ మారిషియస్ వెళ్తున్నారు విత్ ద ప్యాకేజ్ ఆఫ్ 45,000 పర్ మంత్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టడీస్ యాజ్ యూజువల్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ విత్ 100% ప్లేస్మెంట్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఇయర్కి మనం ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్కి వచ్చి కాలేజ్లో అప్లికేషన్ తీసుకొని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మీరు రావాలి అనుకుంటే అక్కేపాలెం రైతు బజార్ దగ్గర మన కాలేజ్ ఉంది. సో ఎవరికైనా వాకిన్ అవైలబుల్ ఉంది. సో వచ్చి ఒకసారి కోర్స్ కోసం తెలుసుకోండి. మీకు ఫ్యూచర్లో మంచి జాబ్ ప్లేస్మెంట్ కావాలంటే CCIకి ఎవరైనా రావచ్చు. థ్యాంక్ యూ. హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి మేము ఎలా డిసిప్లైన్ మెయింటైన్ చేస్తాము ఏంటి అనేది 3 years మేము చెప్పవసరం లేదండి. బికాస్ సెకండ్ ఇయర్లో వాళ్ళు తెచ్చుకునే ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అబ్రాడ్ ఇంటర్న్షిప్ అదే వాళ్ళకి అదొక సాక్ష్యం. అంటే మా చైర్మన్ గారు కానీ లేకపోతే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ ఎంత కీన్గా అబ్జర్వ్ చేసి ఇన్వాల్వ్ అవుతారనేది దీనిలో తెలుస్తుందండి. ఇక్కడ ఎవరైతే డిప్లొమా కోర్సెస్, బ్యాచిలర్ కోర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారో CCAలో వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాను నేను కిచెన్లో. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఫుడ్ ఫెస్టివల్లో స్పెషల్ డిష్ కస్టర్డ్ విత్ డేట్స్ విత్ డ్రై ఫ్రూట్స్ and dry seeds. It is the new dish today in our food festival. And మా స్టూడెంట్స్ ఇక్కడ ట్రైన్ అయ్యి బయట అబ్రాడ్లో ప్లేస్మెంట్స్కి ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు, ఇంకా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ట్రైన్ చేస్తూ ఉంటాము.